హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం బంగాళాదుంపలు మునక్కాడలు కూర తయారు చేద్దాం. ఇప్పుడున్న మన బిజీ లైఫ్లో టైం సేవ్ చేసుకుంటూ టేస్ట్లో రాజీ పడకుండా సింపుల్గా ఉండే కూర. కావలసిన పదార్థాలు: బంగాళాదుంపలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, మొగ్గలు, కరివేపాకు, మునక్కాడలు, పోపు దినుసులు, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి ముక్కలు, కారం. బంగాళాదుంపల్ని ఈ సైజులో కోసుకున్నాను, ఉల్లిపాయలు కోసుకున్నాను, పచ్చిమిరకాయలు కోసుకున్నాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుకుని పెట్టుకున్నాను. బంగాళాదుంప ముక్కలు మాత్రం 3 సార్లు కడిగి బాగా వాటర్లోనే కడిగి ఉంచండి. బాండీ పెట్టుకున్నాను, కుక్కర్ పెట్టుకున్నాను, చిన్న కుక్కరు. జీలకర్ర, ఎండుమిర్చి వేసుకున్నాను, కరివేపాకు కూడా వేసుకొని వేపుతున్నాను. పచ్చిమిర్చి వేసుకున్నాను, ఉల్లిపాయలు, తొందరగా వేగాలంటే కొంచెం ఉప్పు కానీ పసుపు కానీ వేసుకోవచ్చు. నేను కొద్దిగా ఉప్పు వేసాను, తొందరగా వేగుతాయి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన వెంటనే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేపుకుంటున్నాము. కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేపుకున్న తర్వాత మునక్కాడలు వేసుకుందాము. మునక్కాడలు, బంగాళాదుంప ముక్కలు వేసుకుందాము. వేసుకుని హైలోనే పెట్టుకోవాలి. హైలోనే పెట్టుకుని వేపండి. పసుపు 1/2 టీ స్పూను, కారం 1 టీ స్పూను, నేను రాళ్ళుప్పుని వాడుతున్నాను. 1 స్పూను రాళ్ళుప్పు వేసుకున్నాను. బాగా హైలోనే పెట్టండి. బంగాళాదుంప కూరకి హైలోనే ఉండాలి గ్యాస్. వేపండి. వేపిన తర్వాత వాటర్ పోసుకొని ఒకసారి వేపిన తర్వాత వాటర్ పోసుకుందాము. కొద్దిగా వాటర్ పోసుకొని మూత పెట్టుకొని 2-3 విజిల్స్ రానివ్వండి హైలో పెట్టి. చల్లారిన తర్వాత తీసి మనం మొగ్గలు ఉంచుకున్నాం కదా, పక్కన 2-3 మొగ్గలు సరిపోతాయి. ఎక్కువ వేసుకుంటే ఘాటు వస్తుంది. ఇవి దంచి వేసుకోండి. ఫ్లేవర్ అంతా ఇప్పుడే ఉంటుంది బంగాళాదుంప కూరకి. ఇప్పుడు హైలో పెట్టి మళ్ళీ కొద్దిగా వాటర్ ఉంటుంది కదా, అది కూడా అయిపోయే వరకు 2-3 నిమిషాలు ఉంచండి. వాటర్ ఎగిరిపోయి ఆ టేస్ట్ బంగాళాదుంప ముక్కలకి కూరకి బాగా పడుతుంది. చాలా బాగుంటుంది కర్రీ. సింపుల్గా, టేస్టీగా, బాక్సుల్లోకి ఇమీడియట్గా కట్టాలన్నా, టైం సేవ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది కర్రీ. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. అయిపోయింది కూర. ఇమీడియట్గా ఈ కూర టైం లేనప్పుడు ఈ కూరను ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.